పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 15 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. యూజీసీ అమలు, మహిళలకు నెలకు 3,000 సాయం సహా పలు కీలక హామీలు ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే అవినీతి పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ లీడర్స్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ. కోల్కతాలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో ఆవిష్కరించారు కేంద్ర మంత్రి అమిత్ షా. గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు, చొరబాటుదారుల నివారణ, యూజీసీ అమలు, యువతకు ఉపాధి, మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయం సహా 15 కీలక హామీలు ప్రకటించారు. బెంగాల్లో టీఎంసీ పాలన ఓ పీడకల అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు అమిత్ షా. चाहे जनजातियों के को भूमि का पट्टा देने का हम काम करेंगे, न्यूनतम मजदूरी सुनिश्चित करेंगे और कलकत्ता को लिविंग सिटी के रूप में पूरे विश्व में प्रस्तापित करने का प्रयास करेंगे. टूरिज्म का भी बहुत बड़ा केंद्र बने, इसके लिए हम आगे बढ़ेंगे. संकल्प पत्र का मूल मुद्दा है भय रहित बंगाल की रचना और भरोसे से युक्त बंगाल की पुनर्निर्माण. పశ్చిమ బెంగాల్కు వచ్చే కేంద్ర నిధులను టీఎంసీ సర్కార్ దోచుకుందని ఆరోపించారు అమిత్ షా. వెస్ట్ మేదినీపూర్ జిల్లా ఘటల్లో వరదల నివారణకు కేంద్రం 1,500 కోట్ల విలువైన మాస్టర్ ప్లాన్ రూపొందించిందని చెప్పారు. ఆ ఖర్చులో 60% కేంద్రం భరించేందుకు సిద్ధంగా ఉన్నా సీఎం మమత అడ్డుకున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఏడాదిలో వరద కష్టాలు తొలగిస్తామన్నారు అమిత్ షా. सबसे पहले तो केंद्र सरकार ने पूरे देश के अंदर हेल्थ के इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए आयुष्मान इंफ्रास्ट्रक्चर योजना, आयुष्मान योजना, सस्ती दवाइयां देने की योजना, टीकाकरण की मेघधनुष योजना, इंद्रधनुष योजना, ढेर सारी योजनाएं हमने लागू की हैं. मगर ममता जी को डर है कि योजना करते ही मोदी जी यहाँ पॉपुलर हो जाएंगे. తమిళనాడులో అవినీతి డీఎంకే ప్రభుత్వం ఉందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. సీఎం స్టాలిన్ పాలనలో భూమాఫియా, ఇసుక, మద్యం మాఫియాకు అడ్డే లేదని విమర్శించారు. విద్యుత్ బోర్డు, ఉద్యోగాలు, బదిలీలు, పోస్టింగ్లు, టెండర్లు, కాంట్రాక్టులలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సర్కార్ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తమిళ సంస్కృతి వ్యతిరేకి అయిన స్టాలిన్ లాంటి వ్యక్తి సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు గోయల్. There is corruption in liquor mafia, there is corruption in electricity board, there is corruption in jobs, there is corruption in transfer and postings, because the people of Tamil Nadu do not want an anti-Tamil culture, anti-Tamil pride person like Udayanidhi Stalin to become the chief minister. 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని టీఎంసీ ప్రభుత్వమే అడ్డుకుందన్నారు బీజేపీ నేత సువేందు అధికారి. మరోసారి సీఎం మమత అబద్దాలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ టీఎంసీలు రెండూ దొంగ పార్టీలేనని ఆరోపించారు సువేందు అధికారి. सब लोग को पता है झूठों की रानी. दादा आपको क्या लग रहा है? चोर है, चोर शोर मचा रहा. ए टीम बी टीम का लड़ाई है. मीम तो साथ छोड़ दिया. टीम और हुमायूं है बी टीम. मीम तो मीम. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు కాషాయ నేతలు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుత ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.